గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి, నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అయ్యాను అన్నారు. ఏంటి, ఏం జరిగింది అక్కడ? వచ్చావు ఏం జరుగుతుంది నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం. అదేదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి. ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోట గారు, కానీ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు నేను ఏ పని మీద వచ్చానో అతనికి తెలియదు, అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం. నేను నాటక రచయితని, నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు, మా అసోసియేషనే కాకుండా. అలాగే కోట బ్యాంకు పోటీల్లో నా నాటకాలు వేసేవాడు. ఓకే, నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి. అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి, దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం, అట్లా అట్లా బాగా పరిచయం, కలిసి నాటకాలు ఆడడం. అలాగే అప్పట్లో ఇంచుమించుగా ఒకే చోట ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఇంచుమించుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం. అట్లా అతను ఉన్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని మా బ్రదర్తో అన్నప్పుడు, మనకి ఎవరో ఉండడం ఎందుకు, మన కోట మనవాడు అన్నాడు. అక్కడ ఉంటావు నువ్వు, అతని ఇంట్లో తినవు, అతను ఇంట్లో పడుకో, ఎక్కడో హోటల్లో ఏదో తీసుకుని రూమ్ తీసుకుని ఏదో ఉంటాం, తెలుసున్నవాడు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు. ఉన్న వారం 10 రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా. అతనైతే అతని లోకల్లో అతను ఉన్నాడు, మన లోకల్లో మనం ఉన్నాం. మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు, వినడానికి అతనికి బిజీ. ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పలేదు. చెప్పాను కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు. ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రైటర్లు, ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు. ఆల్రెడీ ఒక 5-6 రైటర్లు ఉంటే 7వ వాడు రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం. అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు, చేద్దామని అనుకుని ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు. అతనే రైటర్ కాదు కదా, పోనీ మా ఇద్దరికి పోటీ అనుకుంటే. ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు. అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు. నా గురించి నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రయత్నాల్లో వచ్చాను, ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు. నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా అని నేను చెప్పలేదు. నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధేయపడలేదు. ఏదో మాట వరుసకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని నేను చెప్తూ ఉండేవాడిని. అతను విన్నట్టు ఉండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో. మరి అతను చేయలేని పరిస్థితి. ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు. పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు. కథలు పట్టుకుంటే అందరూ రెండు చెప్పండి అంటారు. మన పేరు వేసినా, మన వాడుకున్నా, ఎక్స్ప్లైట్ చేసినా వినడం వింటారు. నేను డైలాగ్ రైటర్ అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ నువ్వు ఏమన్నా జంధ్యాలవనా, లేకపోతే ఆచార్య ఆత్రేయవనా, మణిపూడి వెంకటరమణవనా, ఎందుకు వింటారు, ఎలా వింటారు? ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త వాళ్ళకి. అప్పుడు డైరెక్టర్లకు కూడా రామగోపాల్ వర్మ గారి పుణ్యం అని పట్ట తర్వాత వచ్చారు. కానీ ఒక అసోసియేట్, ఒక కో డైరెక్టర్ ఏళ్ల తరబడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో. అవును, మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళ చాలామంది, ఒక 25 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత. ఒక రకంగా అది మంచి పరిణామం కదా. ఆ ఫ్లోలో తర్వాత రైటర్స్, కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు, అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ. అంతకుముందు చాలా ఇబ్బంది. అక్కడికి వెళ్తే మనం, నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి, నాకు ఒక ఇమేజ్ ఉండి, ఒక ఫ్యామిలీ ఉండి, ఒక ఏదో చెయ్యాలని ఒక ధ్యేయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ మరి నాకంటే పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్కులు చేశారు.
గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు, అదొక శిష్యరికం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే. కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా, నేను కొంచెం సున్నితత్వం సెంటిమెంట్లు ఇవనుకో, నేను అలా వద్దనుకుని వెళ్ళాను. నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద వాళ్ళకి కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది. క్రాంతికుమార్ గారు, ఇంకా ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్లకి, మా ఈవీ గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి, నేను రాయలేను, ఇంకొకరి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెన్ను కదలదు నాకు. నేను సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను. అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా. Please subscribe to iDream. Please subscribe for more videos. వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు, సిగరెట్లు మానేసినట్టున్నారు. అంటే నేను కొంచెం గర్వం అనుకోకపోతే ఇక్కడ నన్ను నేను కొంచెం గొప్పవాడిగా చెప్పుకుంటాను. మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, వీలైనంత వరకు నన్ను నాతోటే పోల్చుకుంటాను. ఓకే ఓకే. ఎందుకంటే అయ్యో వాళ్ళు అలా పాడైపోయారు, వీళ్ళు ఎలా పాడైపోయారు అనే దానికంటే కూడా వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటే అవి నేను లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. నా లైఫ్ స్టైల్లే నేను మెయింటైన్ చేశాను. నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో చిన్నప్పటి నుంచి నాకు ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కొన్ని లెక్కలు ఉన్నాయి నాకు. ఉదాహరణకు నేను టైట్ ఫిట్టింగ్స్ ఎక్కువ ఇష్టపడతా. లూజుగా ఏదైనా క్యారెక్టర్లకు కావాలంటే ఎంత లూజ్ అయినా వేస్తాను, కానీ మామూలు జనరల్ లైఫ్లో టైట్ ఫిట్టింగ్ ఇష్టం నాకు. ఎందుకు టైట్ ఫిట్టింగ్ ఇష్టం? ఫిట్నెస్ ఉంటుంది టైట్ ఫిట్టింగ్లో, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే చిన్న పొట్ట మనకి 2 అంగుళాలు వచ్చినా కూడా ఏంటి పొట్ట వచ్చేస్తుంది, కాషియస్గా ఉంటాం. లూజ్గా ఉంటే ఆ లోపల తోసుకుపోతుంటుంది. ఇదే టీ షర్ట్లు కొందరు వేస్తారు, లోపల ఎంత ఉంటుంది, 2 సిలిండర్లు ఉంటాయి లోపల. సో అది మన పెద్ద టీ షర్ట్ ఎందుకు అడిగి 2 ఎక్స్ట్రా సిలిండర్లు పెట్టుకుని. సో వాకింగ్లు చేసేస్తూ ఉంటారు. మళ్ళీ సాయంత్రం వాకింగ్లు చేసాం కదా మనం, అరాయించుకుంటుంది బాడీ అని మళ్ళీ ఇంకో ముద్ద ఎక్కువ తింటారు. ఇవన్నీ మనం పుణ్యం చేసినాం కదా అని ఇంకో పాపం చేయడం లాంటిది అనమాట. ఇది నల్లిఫై అయిపోతాయని అలా అవ్వవు. దాని అకౌంట్ దాందే, దీని అకౌంట్ దీందే. చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా కూడా, గుడ్ హ్యాబిట్ అయితే ఇంకొంచెం పెంచుకుందాం, బ్యాడ్ హ్యాబిట్ కొంచెం తగ్గించుకుందాం. ఉదాహరణకు ఒక కొలెస్ట్రాల్, ఒక ఆయిల్, పర్టికులర్ ఆయిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, పర్టికులర్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం, దీన్ని ఇంకో స్పూన్ పెంచు, ఇది అక్కడ కాంపెన్సేట్ చేద్దాం. ఇట్లా ప్రతి దాంట్లో నేను చిన్న అవేర్నెస్. ఇది ఇవాళ కొత్తగా సినిమాల్లోకి వచ్చింది కాదు, ముందు నుంచి కూడా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో 3 చపాతీలు, దాంట్లో ఏదో ఓ కర్రీ, ఏదో అట్లా ఇంత తూకంగా మీల్స్ ఇస్తారు చూడు, ప్లేట్ మీల్స్ అంటారు, అలాగేదో భోజనం పట్టుకెళ్ళిన ఒక క్యారేజ్ 3 గిన్నెలు ఏదో అందులో, ఇందులో ఐటమ్. ఈ అవేర్నెస్ ఏదైనా గమ్ముని హోటల్లో అవి ఇవి తిన్నా కూడా దానికి అయ్యో దేనికి ప్రికాషన్ పాటించడం తక్కువ. అలా కంట్రోల్ లేకుండా చేసే తక్కువ ఏదైనా కూడా. నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నా కూడా నేను లెక్క ప్రకారం ఉండేవాడిని, తక్కువ దుర్మార్గుండి అనమాట. అలా ఉండడం వల్ల ఒకటేను, అసలు నా బాడీ లక్కీగా కడ్డీ శరీరం అంటారు కొందరు, లూజ్ బాడీ కడ్డీ శరీరం, ఏదో కలొక్కేల భాషలో. నాది అలా ఉండబట్టి వస్తే ఎప్పుడైనా ఇది వస్తుంది కొంచెం తప్ప అక్కడే భయపడుతూ ఉంటాను. కానీ మోస్ట్ డేంజరస్, అన్నిటికంటే ముందు వస్తుంది, అన్నిటికంటే ఆఖరణ తగ్గుతుంది. దీన్ని వదిలేసి కొన్నాళ్ళు 2 ఇంచులు పెంచామనుకో, దీన్ని తగ్గించడం కోసం మనం చేసేసి రకరకాల ఎక్సర్సైజులు, నిమ్మకాయ రసాలు, అవి ఇవి ఏవో చెప్తారు, ఎక్కడెక్కడో చదువుతాం, ఎవడో చెప్తాడు, అవన్నీ పాటించేస్తాం. వాటి వల్ల మొత్తం ఇవన్నీ దొబ్బుతాయి, మొత్తం ఈ షేపులు పోతాయి. ఇది మాత్రం ఆఖరిని ఇంత తగ్గుతుంది. ఇది బెల్ట్ తెలుస్తుంది కదా, 36 ఇంచులల్లా 35-75 ఉంటుంది అనమాట. ఇంత కష్టపడితే ఇవన్నీ దొబ్బాయి. డేంజర్ ఉంది అది. అందుకని దీన్ని రానివ్వకూడదు. ఇక్కడ జాగ్రత్త పడాలంటే ఈ టైట్ షర్ట్ల వల్ల కొంచెం మనం
కాషస్గా ఉంటాం. అంతేకాకుండా కొంచెం ఫిట్గా ఉండడానికి మామూలు వాకింగ్కి బ్రిస్క్ వాక్కి తేడా ఉంది. వాకింగ్ అంటే అలా నడవడం వేరు, అలా నడవడం. ఈ బ్రిస్క్గా అలర్ట్గా ఉంటాం అని నేను పొట్టి షర్ట్లు, టైట్ షర్ట్లు. ఓకే. సినిమాలో అందరూ కామెంట్ చేస్తారు మా కమెడియన్స్, ఎంఎస్లు వీళ్ళు వాళ్ళు, ఏమండి శ్రీరామ్ గారు ఒక్కరోజు మీరు బట్టలకు మీరు వేసుకుంటారేమో అంటే ఎప్పుడు మీ అబ్బాయి బట్టలేనా, డబ్బులు ఇవ్వట్లేదా మీకు ప్రొడ్యూసర్లో?